ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మ ఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందామా అమ్మ గురించి. అమ్మ ఉదయం ఇంటికి వచ్చినప్పుడు శ్యామలమ్మ కాంతమ్మ తల్లిని, అమ్మ పెద్దబ్బాయి జాబులో చేరాడు, చిన్నబ్బాయి గురించి ఏమైనా చెప్పమ్మానని అడిగారు. కాంతమ్మ తల్లి శ్యామలమ్మ అడిగిన మాటకు సమాధానంగా ఒక పాట పాడారు. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, దాని దిమ్మదియ అందమంతా చీరలోనే ఉన్నది. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, దాని దిమ్మదియ అందమంతా చీరలోనే ఉన్నది. అవుతాడు అని అమ్మ పక్క నవ్వింది. అమ్మ చెప్పినట్లే వాడు చెంగావి చీరలు పట్టుకుని తిరిగేవాడు. ఆఖరికి ఎందుకు పనికి రాకుండా పోయినాడు. ఒకసారి నాకు చికెన్ గునియా వచ్చి చాలా ఇబ్బందిగా ఉండినది. నడవాలంటే నేను చాలా ఇబ్బంది పడేదాన్ని. కాళ్ళు వంకర్లు తిరిగినట్లుండేవి. అలాంటప్పుడు అమ్మ మన ఇంటిలో ఉంటే శ్యామలమ్మ అమ్మను బలవంతంగా మన ఇంటి నుండి శ్యామలమ్మ ఇంటికి తీసుకుని పోయినది. ఆ రాత్రి వాళ్ళ ఇంటికి పోయిన కాంతమ్మ తల్లి శ్యామలమ్మ చేసే పనులను పసికట్టి, నీవు ఏం చేస్తున్నావు? భక్తురాలివా? నీవు ముక్తురాలివా? చూడు అని శ్యామలమ్మ పడుకునే డబుల్ కాటు బెడ్ మీద పరుపును రెండుగా కత్తితో కోసివేసింది. అది చూసి భరించరాని శ్యామలమ్మ అమ్మను ఆ సమయమున తిట్టిపోసినది. సహించరాని అమ్మ రాత్రి 12 గంటల ప్రాంతము సుబ్బారెడ్డి స్వామిని తీసుకుని, మార్జాలాలు మీదికొస్తున్నాయి, రాతి కప్పలు పైన పడుతున్నాయి, పోదామని ఉదయం ఇంటికి వచ్చేసింది అమ్మ కాంతమ్మ తల్లివారు. ఒకరోజు నేను అమ్మ గుడి వెనుక భాగాన మాట్లాడుకుంటున్నాము. అమ్మ చీర కట్టుకొని అద్భుతంగా ఉన్నారు. శ్రీలక్ష్మమ్మ జాకెట్టు లంగా వేసుకుని అమ్మ ముందు చిందులేస్తూ ఉంది. అమ్మ సమాధి సోపానము చెందిన కొద్ది రోజులకు అమ్మకు సేవ చేసిన వారిలో ఒకరుగా ఉన్న మణి చనిపోయినాడు. అమ్మ పల్లకి దేవలం చుట్టూ తిరుగుతుంది. ఆ తిరిగే పల్లకిని మణియే పడుతున్నట్లు నాకు దర్శనమైనది. ఒకసారి గురుమంత్రం ఇస్తుండారని ఆశ్రమం దగ్గర ఎవరో మాట్లాడుకుంటుంటే అలా పోయి వింటున్నాను. అది గమనించిన అమ్మ నాతో, చెవిలో గుబిలి తీసే గెంటోడి కాడికి ఎందుకు పోయావే అనని నాతో అన్నది. మణి ఏమైనా చెప్పమ్మానని అమ్మను అడిగాడు. అప్పుడప్పుడు మణి అలా అమ్మ నాకు ఏమైనా చెప్పమ్మానని అడుగుతుండేవాడు. నేను కూడా అమ్మను నాకు కూడా ఏమన్నా చెప్పమ్మానని అడిగేదాన్ని. అమ్మ వస్తారుగా పై వారంలో విందువులే అన్నది. ఈ శ్రీలక్ష్మమ్మ 2009వ సంవత్సరం నుండి మన ఇంటికి రాసాగింది. కానీ ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా అంటున్నట్లుగానే ఉన్నాను. కానీ సాటి గురువును గౌరవించడము మన సాంప్రదాయానికి ముఖ్యమే కదా అని శ్రీలక్ష్మను గౌరవిస్తాను నేను. కానీ నేను ఏనాటికైనా అంటే నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు నేను కాంతమ్మ తల్లి బిడ్డని, కాంతమ్మ తల్లి శిష్యురాలినే. కానీ వేరే వారి సాంగత్యం నాకు నచ్చదు. నన్ను ఎవరు అమ్మ అనుబంధం నుండి ఇలాంటి శ్రీలక్ష్మలు 100 మంది వచ్చినా నన్ను అమ్మ నుండి విడదీయలేరు. 35 సంవత్సరముల వయసులోనే కాంతమ్మ తల్లి చెవిలో కమ్మలు, మెడలో బంగారం తీయించి, బంగారమును నా ఒంటిపై వేయనీయక తన మెడలోని దారాన్ని చూపించి, ఈ దారాన్ని అమ్మ నాకు ఇచ్చినది అంటే నేను అమ్మ కొరకు కాక ఎవరి పిలుపు కోసం ఎదురు చూడాలి, ఎవరితో నేను ఎలా ఉండాలి అని పెద్దగా బావురమని ఏడ్చింది ఉదయమ్మ నాకు ఈ సందర్భాన్ని చెప్తూ. బాలాజీ నగర్కు కాంతమ్మ ఆశ్రమానికి అమ్మ వచ్చే రోజుల్లో
నన్ను కంసాలి అమ్మాయివా నువ్వు? మా అమ్మాయివా అని కాంతమ్మ తల్లి అడిగింది. కంసాలోళ్ళ అమ్మాయిని నేనెందుకు అవుతానమ్మా? నేను మీ అమ్మాయినే కానీ వేరే ఎందుకు అవుతానమ్మా అని అమ్మతో అన్నాను. నేను అన్న ఆ మాటకు ఆనందభరితమైన అమ్మ నవ్విన ఆ చిరుమంద హాసము ఈ రోజు వరకు కూడా కనులకు కనిపిస్తున్నట్లు నా ముందు అమ్మ నడయాడినట్లు ఉంటుంది. ఎవరు ఎంత బలవంతం చేసినా నేను అమ్మ బిడ్డనే కానీ వేరు కాదు. శ్రీలక్ష్మమ్మ 2009వ సంవత్సరం నుండి మన ఇంటికి వస్తున్నారు. 2003 నుండి మా వారికి క్యాన్సర్ వచ్చి 2019 వరకు కూడా బ్రతికినారంటే దాదాపు 16 సంవత్సరాలు నాకు మాంగళ్య బలాన్ని ఇచ్చింది అమ్మ కాంతమ్మ తల్లియే కానీ వేరే వారు ఎవరూ కాదు. ఈ శ్రీలక్ష్మమ్మ కూడా మన ఇంటి ప్రక్కవారితో మా వారు మీరయ్యను గూర్చి 2019లో మీరయ్య చనిపోతాడు అని చెప్పింది. 2019 రానే వచ్చింది. మా వారు జూన్ 8, 6, 2019 సంవత్సరమున స్వర్గస్థులైనారు. అంతవరకు 16 సంవత్సరములు ఆయన బ్రతికినారు కదా. చివరిలో నారాయణ అను మంత్రాన్ని కూడా ఆయన అనలేకపోయారు. ఆయన మొదటి నుండి వెంకయ్య స్వామి భక్తులని నారాయణ అను అని నేను చాలాసార్లు చెప్పించాలని ప్రయత్నించాను. కానీ ఆయన ఓంకారాన్ని కానీ ఓం నమశివాయ అని కానీ నారాయణ అని కానీ అనలేకపోయారు. అమ్మ ఏకాకిని చేసిందని నన్ను ఎందరో అనుకోవచ్చు, కానీ నేను ఏకాకిని కాదు. నిత్య దీపారాధన వలె నా హృదయములో అమ్మ జ్యోతి వెలుగుతూనే ఉంది. అమ్మ జ్యోతి నాలో వెలుగుతూనే ఉంది. కనీసం టైంపాస్కు టీవీ కూడా లేదు. నిత్యం అమ్మ జపము, అమ్మ ధ్యానమే, అమ్మ పలుకులతో ఉన్న ఈ 3 ఓంకార నామాలే నాకు నిత్య ఆహార సోపానాలు అంటుంది ఉదయమ్మ తల్లి కాంతమ్మ తల్లి శిష్యురాలు. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ, ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ, ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ, ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. మరువరకదు మీ విజయభాస్కరుడను.